గైస్ ఎలా ఉన్నారు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది మీలో ఎవరైనా టాలెంటెడ్ వీడియో ఎడిటర్స్ అండ్ కంటెంట్ రైటర్స్ ఉండి మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటే మీకు గుడ్ న్యూస్ మన టీంలోకి కొత్త వీడియో ఎడిటర్స్ ని అండ్ కంటెంట్ రైటర్స్ ని తీసుకుంటున్నాం ఈ రోల్ కి అప్లై చేయాలంటే రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి ఫస్ట్ వన్ డెడికేషన్ అండ్ సెకండ్ వన్ కమిట్మెంట్ టువర్డ్స్ వర్క్ అవి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేయండి దీనికి సంబంధించిన లింక్స్ అండ్ మోర్ ఇన్ఫో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వీడియో ఎడిటర్స్ అండ్ కంటెంట్ రైటర్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫోని షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ కిమ్ మావా సామాన్యంగా నార్త్ కొరియా దాటి బయట దేశాలకు వెళ్ళడు ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఈ గ్రీన్ కలర్ లో ఉన్న ట్రైన్ లో వెళ్తాడు ఆ ట్రైన్ పేరు తేయాంగ్హో దాన్ని మూవింగ్ ఫోర్ట్రెస్ అని కూడా అంటారు ఫోర్ట్రెస్ అంటే రాజుల కోట ఒక ట్రైన్ ని రాజుల కోట అని ఎందుకు అంటారో మీకు ముందు అర్థమవుతుంది ఈ ట్రైన్ ని ఎయిర్ ఫోర్స్ 1 తో కంపేర్ చేస్తారు ఎయిర్ ఫోర్స్ 1 అంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రావెల్ చేసే ఎయిర్ క్రాఫ్ట్ మన పిఎం నరేంద్ర మోడీ గారు తాను 10 సంవత్సరాలు పిఎం గా ఉన్న టైంలో 74 ఫారిన్ ట్రిప్స్ వేశారు కానీ కిమ్ మావా 13 సంవత్సరాల్లో ఓన్లీ 10 ఫారిన్ ట్రిప్స్ మాత్రమే వేశాడు పుతిన్ ని కలవటానికి నార్త్ కొరియా నుంచి రష్యా వెళ్ళాలంటే ట్రైన్ లో 10 రోజులు పడుతుంది అయినా కూడా కిమ్ మావా ట్రైన్ ని ప్రిఫర్ చేస్తాడు ఆఫ్ కోర్స్ అది నార్మల్ ట్రైన్ కాదు మీరు ఇప్పటి వరకు కార్స్ కి ఎస్కార్ట్స్ ఉండటం చూసి ఉంటారు బట్ కిమ్ మావా ట్రైన్ కి కూడా ఎస్కార్ట్స్ పెడతాడు కిమ్ మావా ట్రైన్ లో ఎప్పుడు ప్రయాణం చేసినా ఆ ట్రైన్ కి ఎస్కార్ట్ గా ఇంకో 2 ట్రైన్స్ కూడా ప్రయాణం చేస్తాయి ఒక ట్రైన్ కిమ్ మావా ట్రైన్ కి ముందు ఉంటుంది ఇన్ కేస్ దారిలో ఏమైనా బాంబ్స్ పెట్టినా లేదా ఎవరైనా దుండగులు దాడి చేసినా ఫస్ట్ ఆ ట్రైన్ ఎఫెక్ట్ అవుతుంది దాంతో కిమ్ మావా ట్రైన్ అలర్ట్ అయిపోతుంది ఈ ఫస్ట్ ట్రైన్ కిమ్ మావా ట్రైన్ కి 20 మినిట్స్ ముందు ట్రావెల్ చేస్తుంది ఇంకో ట్రైన్ ఉంటుంది దాంట్లో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఫుల్ ఆయుధాలతో ఉంటారు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే రెప్పపాటులో కిమ్ మావా దగ్గర ఉంటారు ఈ 2 ట్రైన్సే కాదు కిమ్ మావా ట్రైన్ లో జర్నీ చేసే అంతసేపు గాల్లో ఒక హెలికాప్టర్ కూడా ఉంటుంది వెళ్లే రూట్ మొత్తాన్ని ఈ హెలికాప్టర్ జల్లెడ పడుతుంది అంతేకాదు దగ్గరలో ఉండే ఎయిర్పోర్ట్స్ లో కూడా సెక్యూరిటీ గార్డ్స్ వెపన్స్ తో ఒక కార్గో ప్లేన్ ఎప్పుడైనా టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంటుంది తేయాంగ్హో ట్రైన్ విండోస్ అన్ని బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ పైన భాగం కింద భాగం ఎంత పెద్ద పేలుడైనా తట్టుకునేంత స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ ట్రైన్ పొడవు వచ్చేసి దాదాపు 574 మీటర్లు ఉంటుంది ఈ ట్రైన్ లో మొత్తం 20 కంపార్ట్మెంట్స్ ఉంటాయి చాలా కంపార్ట్మెంట్స్ లో హెవీ వెపన్స్ ఉంటాయి ఈవెన్ ఆకాశం నుంచి అటాక్ చేయాలన్నా కష్టమే కొన్ని కంపార్ట్మెంట్స్ లో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ ఉంటాయి ఈ ట్రైన్ లో యాంటీ ట్యాంక్ మిసైల్స్ అండ్ మెషిన్ గన్స్ కూడా ఉంటాయి రెండు వైపుల నుంచి అటాక్ చేసినా కూడా ఈ మెషిన్ గన్స్ తో కౌంటర్ అటాక్ చేయొచ్చు ఇన్ కేస్ ఈ సిస్టమ్ అంతా ఫెయిల్ అయినా కూడా కిమ్ మావా తప్పించుకోవడానికి ట్రైన్ లో ఒక బుల్లెట్ ప్రూఫ్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది కిమ్ మావా సెకండ్స్ లో అక్కడ నుంచి జంప్ అవ్వచ్చు ఇవన్నీ ఉన్నాయంటే కిమ్ మావా ట్రైన్ ఎంత సేఫ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు బట్ ఎట్ ద సేమ్ టైం అన్ని వెపన్స్ మిసైల్స్ హెలికాప్టర్ ఉందంటే కిమ్ మావా లాగే ఆ ట్రైన్ లో ఉండే వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందుకే కిమ్ మావా ట్రైన్ గంటకి 60 కిలోమీటర్ల కంటే ఫాస్ట్ గా వెళ్ళదు కొన్నిసార్లు దానికంటే స్లోగా వెళ్తుంది నార్త్ కొరియాలో 20 దాకా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి కానీ ట్రైన్ మాత్రం ఒకటే ఉంది ఎస్ జస్ట్ కిమ్ మావా ట్రైన్ కోసం 20 రైల్వే స్టేషన్స్ ని కట్టారు ఆఫ్ కోర్స్ వేరే ట్రైన్స్ కూడా ఉంటాయి బట్ కిమ్ మావా ట్రైన్ వెళ్ళేటప్పుడు ఏ ట్రైన్ కూడా నడవదు కిమ్ మావా ట్రైన్ వస్తున్న టైంలో స్టేషన్ లో ఎలక్ట్రిసిటీ అంతా ఆఫ్ చేస్తారు ఇన్ఫాక్ట్ వేరే ట్రైన్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆ ట్రైన్స్ లో అందరూ ట్రావెల్ చేయలేరు ఇన్ కేస్ చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి మనలాగా టికెట్ కొని వెళ్ళేంత ఈజీగా ఉండదు ఒకసారి కిమ్ మావా ట్రైన్ జర్నీ కన్ఫర్మ్ అయితే దాదాపు 100 మంది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఆ రైల్వే రూట్ అంతా చెక్ చేస్తారు కిమ్ మావా స్టార్ట్ అయ్యే 24 గంటల ముందే ఏ ఆపద లేకుండా చూసుకుంటారు నార్త్ కొరియా నుంచి వేరే దేశాలకి అది కూడా గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాలంటే ఆబ్వియస్గా రోజులు పడుతుంది మరి కిమ్ మావా మనలాగా నార్మల్గా అయితే వెళ్ళడు కదా ట్రైన్లో ఒక ఆఫీస్ క్యాబిన్ దాంట్లో పెద్ద టీవీ ల్యాప్టాప్ ఫ్యాక్స్ మిషన్ శాటిలైట్ ఫోన్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి మీటింగ్ రూమ్ ఉంటుంది రిసెప్షన్ రూమ్ ఉంటుంది వెనక గోడ మీద చైనా కొరియా మ్యాప్ కూడా ఉంటుంది రూమ్స్ అన్ని దాదాపు వైట్గానే ఉంటాయి అండ్ పింక్ సోఫాలు గ్రీన్ సోఫాలు మాత్రమే ఉంటాయి ఈ 2 కలర్ సోఫాలు మాత్రమే ఉంటాయి 2020లో రిలీజ్ అయిన ఒక ఫుటేజ్ ప్రకారం ల్యాంప్స్ అన్ని ఫ్లవర్ షేప్లో ఉంటాయి అండ్ జీబ్రా ప్రింటెడ్ ప్యాటర్న్లో ఫ్యాబ్రిక్ చైర్స్ కూడా ఉంటాయి బట్ ఈ ట్రైన్లో హైలైట్ ఏంటో గెస్ చేయండి
కిమ్మావ తిండిపోతు కాబట్టి రెస్టారెంట్ ఒక రేంజ్లో ఉంటుంది. కిమ్మావకి ఇష్టమైన అన్ని రకాల వంటలు ఉంటాయి. కొరియన్, చైనీస్, జపనీస్, ఫ్రాన్స్, బాన్స్ అన్ని రుచులు ఉంటాయి. అంతసేపు జర్నీ అంటే మనలాంటి వాళ్ళకే బోరు కొడుతుంది. మరి కిమ్మావకి బోరు కొడితే ఎలా చెప్పండి. సో కిమ్మావని ఎంటర్టైన్ చేయడానికి ట్రైన్లో సింగర్స్ అండ్ డాన్సర్స్ కూడా ఉంటారు. ట్రైన్ నార్త్ కొరియా నుంచి రష్యా బార్డర్లోకి ఎంటర్ అయితే ట్రైన్ వీల్స్ మార్చాలి. ఎందుకంటే నార్త్ కొరియాలో పట్టాలు, రష్యాలో పట్టాలు డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇదే ట్రైన్లో 2 మెర్సిడీస్ బుల్లెట్ ప్రూఫ్ కార్స్ కూడా ఉంటాయి. ట్రైన్ దిగాక కిమ్మావ ఆ కార్స్ లోనే ట్రావెల్ చేస్తాడు. ఈ ట్రైన్ లో ప్రయాణాలు చేయటం కిమ్మావ స్టార్ట్ చేసింది కాదు. కిమ్మావ ఫ్యామిలీ తరతరాలుగా ఫాలో అవుతున్న ట్రెడిషన్. తరతరాలంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళొద్దు, జస్ట్ 3 జనరేషన్స్. ఇది కుమ్సుసాన్ ప్యాలెస్. దీంట్లో కిమ్మావ నాన్న, తాత సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల పక్కనే ఒక ట్రైన్ బొమ్మ కూడా ఉంటుంది. అక్కడే కిమ్ జాంగ్ ఇల్ ట్రైన్ తో దిగిన ఫోటో కూడా ఉంటుంది. అండ్ ఒక మ్యాప్ లో కూడా కిమ్మావ నాన్న చేసిన ట్రైన్ జర్నీస్ అన్ని మార్క్ చేసి ఉంటాయి అనమాట. కిమ్ జాంగ్ ఇల్ అంటే కిమ్మావ నాన్నకి ఫ్లైట్ లో ట్రావెల్ చేయాలంటే భయం. అందుకే ఎంత దూరమైన ట్రైన్ లో వెళ్తాడు, ఎంత దూరమైన అనేదానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మైండ్ పోయింది. 2001లో మాస్కోకి ట్రైన్ లో వెళ్ళాడు. నార్త్ కొరియా నుంచి మాస్కోకి రైలు మార్గం దాదాపు 20,000 కిలోమీటర్లు. కొన్ని నెలల పాటు ట్రైన్ లో ట్రావెల్ చేశాడు. ఫ్లైట్ జర్నీ అంటే ఎంత భయం ఉంటే ఇలా నెలల పాటు ట్రైన్ జర్నీ చేస్తాడు మీరే అర్థం చేసుకోండి. కిమ్ జాంగ్ ఇల్ తో పాటు అదే ట్రైన్ లో కాన్స్టాంటిన్ పులికోస్కీ అనే రష్యన్ అఫీషియల్ కూడా ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం తర్వాత తన ఎక్స్పీరియన్స్ నంతా ఒక బుక్ లా మార్చి రిలీజ్ చేశాడు. 2004లో కిమ్ జాంగ్ ఇల్ ట్రైన్ నార్త్ కొరియా చైనా బోర్డర్ లో ఉన్న యుంగ్చాంగ్ స్టేషన్ ని క్రాస్ అయింది. ట్రైన్ క్రాస్ అయిన కొన్ని గంటల్లోనే అక్కడ పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. ఈ ఘటనలో 160 మంది చనిపోయారు, 1300 మంది గాయపడ్డారు. అక్కడే పార్క్ చేసి ఉన్న ఆయిల్ ట్రైన్ మీద పవర్ లైన్ పడి ఈ ప్రమాదం జరిగింది. కిమ్ జాంగ్ ఇల్ ని చంపడానికి వేసిన ప్లాన్ ఇదని చాలా మంది భావించారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ ట్రైన్ సెక్యూరిటీని మరింత పెంచేశారు. 2009లో ఇదే ట్రైన్ రష్యా ప్రెసిడెంట్ ని కలవడానికి వెళ్ళింది. ఆ టైంలో రష్యన్ ఫోటోగ్రాఫర్స్ ని ట్రైన్ ఫొటోస్ తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ట్రైన్ జర్నీ టైంలో సైబేరియాలో ఉన్న విలేజెస్ అన్నిటికీ పవర్ కట్ చేశారు. ఎవరిని బయటకు రావద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ట్రైన్ జర్నీ జస్ట్ ట్రెడిషనే కాదు, దీన్ని కిమ్మావ ప్రాపగండా పర్పస్ కి కూడా యూజ్ చేస్తాడు. అమెరికన్ ప్రెసిడెంట్ పెద్ద విమానంలో ప్రయాణం చేస్తున్నాడు, కానీ నేను సింపుల్ గా ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాను అని కటింగ్ ఇస్తాడనమాట. తేయాంగ్హో అంటే సూర్యుడు అని అర్థం. ఇది నార్త్ కొరియాలో ఒక పవర్ఫుల్ సింబల్. కిమ్మావ డౌన్ టు ఎర్త్ పర్సన్, అందుకే ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాడు, ఆయన ప్రజలకి దగ్గరగా ఉండే మనిషి అని అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నార్త్ కొరియా లీడర్ సామాన్యంగా బయట దేశాలకి వెళ్ళరు. ఇన్ కేస్ వెళ్తే దాని వెనక పెద్ద ప్లానింగ్ ఉంటుంది. లాస్ట్ టైం కిమ్మావ ట్రైన్ లో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ని కలవడానికి రష్యా వెళ్ళాడు. పుతిన్ కిమ్మావని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. కిమ్మావకి అన్ని చూపించాడు. ఐ మీన్ ఈ స్పేస్ పోర్ట్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ ఇలాంటివి అనమాట. తర్వాత మంచి వాడ్కా పార్టీ ఇచ్చాడు, బెల్లీ డాన్స్ ఎంజాయ్ చేశాడు, ఇంకా చాలా చేశాడు. వీళ్ళిద్దరు కలవడానికి మెయిన్ రీజన్ యుక్రెయిన్ తో యుద్ధం వల్ల రష్యా దగ్గర వెపన్స్ అయిపోతున్నాయి. నార్త్ కొరియాలో ఆ వెపన్స్ కుప్పలు ఉన్నాయి. పుతిన్ లాంటి ఫ్రెండ్ కి బాంబులు హెల్ప్ చేయడంలో కిమ్మావకి ఎలాంటి ప్రాబ్లం లేదు. దానికి బదులుగా రష్యా కొత్త శాటిలైట్స్ తయారు చేయడానికి, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ లో మిసైల్స్ తయారు చేయడానికి టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. ఈ మీటింగ్ తర్వాత రష్యన్ ఫారెన్ మినిస్టర్ ప్యూంగ్యాంగ్ చేరుకొని యుక్రెయిన్ తో యుద్ధంలో తమకి సపోర్ట్ చేస్తున్నందుకు కిమ్మావకి థ్యాంక్స్ కూడా చెప్పారు. యుఎస్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నార్త్ కొరియా దాదాపు 1000 కంటైనర్స్ లో వెపన్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ ని రష్యాకి సప్లై చేస్తుందంట. సో అది విషయం. ఇప్పుడు కొంతమంది ఎందుకు బ్రో కిమ్మావ వీడియోస్ చేసే టైం వేస్ట్ చేస్తావు, పనికొచ్చే వీడియోస్ చేయొచ్చు కదా అని కామెంట్ చేస్తారు చూడండి. బట్ పనికొచ్చిన వీడియోస్ చేసినప్పుడు మాత్రం చూడరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బై బాయ్.